హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు మీకు సరికొత్త ఫ్రైతో వచ్చేసానండి. బెండకాయ ఫ్రై ఎలా చేయాలో డిఫరెంట్ వేలో చూపించబోతున్నాను. ఈ స్టైల్లో ఒకసారి బెండకాయ ఫ్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరి ఎందుకు ఆలస్యం, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనుకునే వాళ్ళు లాస్ట్లో కూడా ఆ బెండకాయలని వంపేసి ఆయిల్ సెపరేట్ చేయొచ్చండి. 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా వేసుకొని ఒక 3 స్పూన్స్ శనగగింజలు వేసుకోవాలి. ఒక 1 స్పూను పచ్చినిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించాలి. బెండకాయలు మరీ పెద్దవిగా లేకుండా మరీ చిన్నవిగా లేకుండా ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బెండకాయలని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన బెండకాయలు వేగేటప్పుడు జిగురు ఎక్కువ రాకుండా ఉంటుంది. లిడ్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా ఒక 5 మినిట్స్ వేగించుకున్నాం బెండకాయలని. ఇప్పుడు బెండకాయ ఫ్రైకి కావాల్సిన మిరుము అయితే చేసుకుందాం మనం. ఇప్పుడు మిరుము ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ఒక మిక్సీ జార్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను పొట్టుతో వేస్తున్నానండి, మీరు పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బల్ని. 10 ఎండుమిరపకాయలు, 1/4 స్పూన్ సాల్టు, 1/4 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. నేను పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసానండి తురిమేసి, అది స్కిప్ చేశాను వీడియోలో. మీరు పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకోండి. నేను అన్నీ ఆ స్పూన్తో మెజర్మెంట్స్ వేసాను. ఇలా మిక్సీ వేసుకోవాలి. మీరు పొట్టు తీసేసి వేసుకోవచ్చు పిల్లలు ఉండేవాళ్ళు, ఎందుకంటే పిల్లలకి గొంతులో తగలకుండా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేయడమే మంచిదండి, ఎందుకంటే గొంతులో ఇరుక్కోకుండా ఉంటుంది. చూడండి, బెండకాయలు ఒక 55% బాగా వేగాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆనియన్స్ ఒకటి వేస్తున్నానండి, పీసెస్ కట్ చేసి స్మాల్ పీసెస్. దీన్ని బాగా వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేగించుకోండి. 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగంటే కొద్దిగా 1/4 స్పూను పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఇలా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మిరుము ఉంది కదండి, అది 1 స్పూన్ వేస్తున్నానండి. మీ కారానికి తగ్గట్లు వేసుకొని మిక్స్ చేసుకోండి. దీన్ని మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. 1/4 స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తము బాగా కలుపుకోవాలి. 5 సెకండ్స్ కొద్దిగా వేగించుకోవాలండి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి డిఫరెంట్ స్టైల్లో చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇలా ఒకసారి బెండకాయ ఫ్రై ట్రై చేసి చూడండి. చాలామంది బెండకాయలు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. ఈ బెండకాయ ఫ్రై చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.